మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా క్యాదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో 5,08,00,000 రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజు, కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. మరోవైపు క్యాదనపల్లి ఆర్ఓబీపై లైటింగ్ సిస్టమ్ను కలెక్టర్ దీపక్ కుమార్తో కలిసి ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు క్యాదనపల్లి మున్సిపాలిటీలో 40 కోట్లతో అమృత్ స్కీమ్ పథకం పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఓపెన్ కాస్ట్ గనిని 2 ఫేజ్ ప్రారంభమైన తర్వాత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించుకుంటే అధిక నిధులు తీసుకువచ్చి వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు. 6వ వార్డు భగత్ సింగ్ నగర్ హాట్స్ ఏరియాలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ తొలగించి మరో ప్రాంతానికి తరలించేందుకు కృషి చేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చిన మంత్రి చెన్నూరు, క్యాదనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజు, కాలువలు లేక 10 ఏండ్లుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బల్క సుమన్ ఎంపీ, ఎమ్మెల్యేగా 10 ఏండ్లు ఉండి చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడలేదని దుయ్యబట్టారు. నిధులు లేనప్పటికీ ప్రొసీడింగ్స్ చూపి పనులు చేస్తామంటూ బీఆర్ఎస్ పాలకులు ప్రజలను మభ్యపెట్టారన్నారు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకు పెద్ద పనులకే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకుని అప్పుల రాష్ట్రంగా తయారు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శలు గుప్పించారు. చిన్న సార్ ఇట్రండి సార్ కలెక్టర్ గట్టిగా చప్పట్లు కొట్టాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఇది 19వ వార్డు సార్. ఈ వార్డులో మనం ఆల్రెడీ మున్సిపల్ జనరల్ ఫండ్ మరియు డిఎంఎఫ్టీ కింద 30 లక్షలతోని ఇక్కడ మన 6వ వార్డులో ఇక్కడ సీసీ రోడ్ కావాలి అని చెప్పి మన సాగర్ రెడ్డి గారు అడిగినప్పుడు ఇమీడియట్లీ మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ అయ్యి మన ఫండ్స్ శాంక్షన్ అయిన తర్వాత టెండర్ కూడా కావడం జరిగింది. అంటే ఇక ఇప్పుడు భూమి పూజ చేసిన తర్వాత ఈ పని 1,20,00,000 రూపాయలు మన ఈ 6వ వార్డులో ఫండ్స్ శాంక్షన్ కావడం జరిగింది. ఈ 10-15 రోజుల్లోనే మన పనులన్నీ కూడా ఇక్కడ పూర్తిగా అవుతుంది. ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక మహిళా సోదరి అక్కడ అడిగింది, సార్ నాకు ఈ ట్రాన్స్ఫార్మర్ వలన కొన్ని ఇల్లులు ఎఫెక్ట్ అవుతున్నది, దీన్ని షిఫ్ట్ చేయాలని చెప్పి అవసరం ఉన్నదని చెప్పి వారు కోరడం జరిగింది. వారికి ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఎక్కడన్నా ఎలక్ట్రిక్ లైన్ షిఫ్ట్ కావాలనుకుంటే పైసలు డిపార్ట్మెంట్కి ఎట్లా పే చేయాల్సి వస్తుంది. ఎవరో ఒకరు పే చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ అని చేయాలి, కలెక్టర్ గారని చేయాలి, లేకుంటే ఎమ్మెల్యే ఫండ్స్ నుంచనే చేయాలి. సో ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ పోల్ షిఫ్ట్ కావాలనుకున్నా, ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ కావాలనుకున్నా నిధులు కేటాయించేది అవసరం ఉంది. మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినాము, మున్సిపల్ ఫండ్స్లో నుంచి నా పైసలు కూడా డిపాజిట్ చేసి త్వరలోనే ఆ వైర్లు కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ వార్డులో ఏదైతే ఉన్నదో రోడ్లు అయిపోతాయి, నాలీలు అయిపోతాయి. తర్వాత మీకు మంచినీటి కోసం ఇంటింటికి మంచి నల్ల కనెక్షన్ రావాలని చెప్పి అమృత్ స్కీమ్లో నుంచి ఏ టౌన్లో కూడా ఇన్ని నిధులు శాంక్షన్ కాలేదు. మన టౌన్కి 40 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్లో శాంక్షన్ అయ్యింది. పని ఆల్రెడీ సగం పూర్తిగా అయింది. ఇంకొక 6 నెలల్లో ఈ సగం పనులు కూడా పూర్తిగా అవుతాయి. మనందరికీ ఇంటింటికి కూడా నల్ల కనెక్షన్ వస్తుంది. ఇప్పుడే
ఆ సోదరి అడిగింది, సార్ మాకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. నేను మీకు ఇదే చెప్తున్నాను, మన ఇక్కడ RK4లో కొత్త ఓసీ మైన్ వస్తుంది. వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. సో అన్ని రంగాలలో ఇప్పుడు నేను కలెక్టర్ గారితో వచ్చేటప్పుడు ఇదే విషయం మాట్లాడినాం. ఇక్కడ హెల్త్ సర్వీసెస్ కూడా ఎక్కువ పెంచేది అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది ప్రైవేట్ హాస్పిటళ్ళలో పోయి ఖర్చులు ఎక్కువ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఖర్చు తక్కువ కావాలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ తీసుకొచ్చి డాక్టర్ల స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు చౌక ఖర్చుతోని మనకు ట్రీట్మెంట్ లభిస్తుంది. సో ఈ విషయంలో కూడా మేము చర్యలు తీసుకొని ముందుకు వెళ్దాం. సరేనా? అందరికీ కూడా మంచిగా చప్పట్లు కొట్టండమ్మా. సన్నబియ్యం వస్తుందా లేదా? అందరికీ ఎవరైతే అర్హత ఉన్నారో 10 సంవత్సరాలు పెన్షన్ రాలే, అర్హతలో ఉన్న వాళ్ళకు వచ్చే నెల నుంచి పెన్షన్లు కూడా వచ్చే అవకాశం కల్పిస్తున్నాం. సరేనా? ఇప్పుడు చెప్పినా కదమ్మా, RK4 గడ ఓవర్సీ మైన్ దానికి పర్మిషన్ వస్తేనే అక్కడ